అందరికీ నమస్కారం. ముందుగా భారత్ మాతాకి జై. ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు, హైదరాబాదులో సెటిల్ అయినటువంటి ఆంధ్రాలో ఉన్న వారి బంధువులు ప్రతి ఒక్కరికి ఓటు వేయమని ప్రత్యేకించి చెప్పాలని నా యొక్క భారతీయ జనతా యువ మోర్చా తరపున మా తరపున ప్రత్యేకించి విజ్ఞప్తి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక అభ్యర్థికి 100 ఓట్లు వస్తే ఈ 100 ఓట్లలో 51 ఓటు వచ్చిన వ్యక్తి మాత్రమే గెలుపొందిన అభ్యర్థి అవుతాడు. మనం వేసే ఒక్క ఓటు విలువ ఎంత అంటే 49 వస్తే అతను విన్ కాదు, 50 వస్తే డ్రా అవుతుంది. 51 అంటే 50 దాటి కనుక ఒక్క ఓటు వస్తే ఒక్క ఓటే అతని యొక్క గెలుపుకి పునాది. అతని గెలుపు అంటే ఒక ప్రజాప్రతినిధిగా సేవ చేయాలన్నా, ఒక పార్టీ తరఫున గెలిచి పనులు చేయాలన్నా, ప్రజాసేవలో భాగం పంచుకోవాలన్నా, మీకు నచ్చిన నాయకుడు, మెచ్చిన నాయకుడు, నచ్చిన పార్టీ ఏదైతే ఉందో దానికి ఓటు వేయాల్సిన బాధ్యత మనకున్నది. ఓటు ఎందుకు వేయాలి అనే దానికి ప్రశ్నించుకుంటే, ఇవాళ మనం రోడ్డు మీద చూస్తూ ఉన్నాం. కాలేజీల దగ్గర కానీ, టీ స్టాల్ దగ్గర కానీ, ఆఫీసుల్లో కానీ, వ్యాపార సంస్థల దగ్గర కానీ, రైతుల దగ్గర కానీ, రచ్చబండల దగ్గర కానీ, పంచాయతీ ఆఫీసుల దగ్గర కానీ, బొడ్డురాయి సెంటర్లు కానీ, రచ్చబండల దగ్గర కానీ, పొలం గట్ల మీద కానీ, చెరువు కట్ల మీద కానీ, ఆఫీసుల్లో, కార్పొరేటివ్ సంస్థల్లో ఏం జరుగుతూ ఉందండి? వాడిట్టా, ఈడిట్టా, ఆ రాజకీయ నాయుడు ఇట్లా, ఈ రాజకీయ నాయుడు ఇట్లా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ ఎట్లా, కాంగ్రెస్ ఎట్లా, ఫలానా ఎట్లా అని మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒక్కసారి మన నోటి వెంట కనుక ఈ పార్టీ ఎట్లా అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటు వేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటేనే ఆ హక్కు ఉంది, మాట్లాడే హక్కు. మోడీ గారు బాగా పరిపాలిస్తున్నాడు, కాంగ్రెస్ బాగా పరిపాలించట్లేదు, మోడీ గారు ఎట్లా, ఈయన ఎట్లా అని అనేటప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అట్లా బీజేపీ బాగా చేస్తుంది, దేశ ప్రజల కోసం ఎన్నో చేస్తూ ఉంది అని చెప్పేసి కొన్ని విషయాలు చర్చించుకుంటూ ఉంటాం. వైసీపీ ఎట్లా, టీడీపీ ఎట్లా అని ఆ చర్చ చేస్తున్నాం. అంటే ఏంటి? వీళ్ళందరూ అధికారంలోకి వచ్చిన, నాయకత్వాన్ని పరిపాలించిన కేవలం ఓట్ల మీద మాత్రమే. ఒక్కసారి ఓటు వేస్తే 5 సంవత్సరాల పాటు మళ్ళీ మీకు ఆ పని ఉండదు. ఈ 5 సంవత్సరాల పాటు నువ్వు కావాలని ఆ వ్యక్తిని ఎన్నుకున్నావు. ఎన్నుకున్నప్పుడు ఎన్నుకుంటే మాత్రమే నీకు మాట్లాడే హక్కు ఉంది. అట్లా నువ్వు ఓటు వేయలేనప్పుడు అలా మాట్లాడే నైతిక హక్కు కూడా మనం కోల్పోతూ ఉన్నాం. మిగతా రోజుల్లో కూర్చొని వాడిట్టా, ఈడిట్టా, వాడిట్టా అనుకునే బదులు ఈ రోజున నీ దమ్ము, నీ పవరు, నీకున్న AK-47 లాంటి ఓటు ఒక బలమైన అంశం. ఒక్క ఓటే దేశాన్ని శాసిస్తుందండి. ఈరోజు గమనించాలి. ఇవాళ కార్పొరేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని దశాబ్దాల పాటు సెటిల్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ఏపీలో ఉన్నటువంటి వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మన కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఓటు వేయమని చెప్పండి. ఈ ఓట్ బ్యాంక్ ఎందుకు వేయాలి అని అంటే, కుల, మత, రాజకీయాలకు కేంద్ర బిందువైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏదైతే ఉన్నదో కుటుంబ పాలనతో పంచుకుంటా ఉన్నారు అక్కడ అధికారాన్ని, ప్రభుత్వాన్ని కూడా. భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఒక బలమైన పార్టీగా, ఒక అపోజిషన్ పార్టీగా ఎదిగి ఈరోజు అత్యంత బలమైన స్థితిలో అక్కడ ఉన్నది. మేమేం చెప్తున్నాము? వ్యక్తికి ఇది చేస్తానని చెప్పట్లా. మేము చెప్తుంది ఏంటి అంటే, ఒక వ్యవస్థకి ఇది చేస్తాము, దేశాన్ని ఇలా డెవలప్ చేస్తాము, ఒరిజినల్ పునాదులు, హైదరాబాద్ పునాదుల్ని మళ్ళీ నిర్మిస్తాము, భాగ్యనగర్ ఏదైతే ఉందో భాగ్యనగర్గా మేము చేస్తామంటున్నాం. అంతేగాని కొత్త కొత్త పేర్లు, నా ఇంటి పేరు, నా కులం పేరు, నా మతం పేరు పెడతానని నేను చెప్పట్లేదు. అక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి భారతీయ పునాదులపై ఏ హైదరాబాద్ అయితే ఉందో ఆ హైదరాబాద్ నిర్మిస్తామని చెప్తున్నాం. కానీ నీకు అది వచ్చి పెడతాను, నీ కాంట్రాక్ట్ ఇస్తాను, నీ నామినేటెడ్ పదవి ఇస్తాను, నీకు ఆ రోడ్ రాసిస్తాను, నీకు ఈ పొలం రాసిస్తాను, నీకు ఈ ఫామ్ హౌస్ రాసిస్తాను, నీకు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ పర్మిషన్ అని చెప్పట్లేదే. విచిత్రమైన సన్నివేశం ఏంటంటే, అక్కడ నాళాలన్నీ మూసుకుపోయి విపరీతమైనటువంటి వరదలు వచ్చి మొన్న కొన్ని చనిపోయారు పాపం. నిండు కుటుంబాలు, జీవితాలు పోయినాయి. ఎవరండి బాధ్యులు దానికి? మీరు ఎంఐఎంతో కుమ్మక్కైపోయి అక్కడ ఉన్న ఆక్రమణలు అన్నీ తొలగించలేక, వాళ్ళతో మాట్లాడలేక, గట్టిగా చెప్పలేని స్థితిలో వాళ్ళని కదిలిస్తే కాటేసే పరిస్థితి. అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి హైదరాబాద్ని ఒక మురికి బాధగా చేశారు. మళ్ళీ మనం భాగ్యనగర్గా చేసుకుందాం. ఒక్క ఓటే ఈ రోజున అక్కడ కార్పొరేటర్ అభ్యర్థిని శాసిస్తూ ఉన్నది. ఎందుకు ఇదంతా చర్చించుకోవడం బయట మన ఓటు వేయలేనప్పుడు? కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఈరోజు అమిత్ షా గారు వచ్చి ఏం చెప్పారు? ఈ రోజున యోగి ఆదిత్యనాథ్ వచ్చి ఏం చెప్పారు? ఈ రోజున పెద్ద పెద్ద సెంట్రల్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారంటే, హైదరాబాద్ యొక్క అభివృద్ధి మేము కట్టుబడి ఉన్నాము, ఇది గల్లీ కాదు, ఇది ఒక మహానగరం,
75 లక్షల ఓటర్లు, 1,50,00,000 జనాభా, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రజలు, ఇంత మహామేధావులు, ఇంత పెద్ద ఇంటలెక్చువల్స్, బడా వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీసు, మల్టీనేషనల్ కంపెనీలు, కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న హైదరాబాద్లో ఈ కుటుంబ పాలన, ఈ యొక్క కుల పాలన ఏంటండి ఉపయోగం దానివల్ల? చదువుకున్నవాడికి పిచ్చి ఉంది, చదువుకునే వాడికి పిచ్చి ఉంది. చదువుకున్నవాడు అవగాహనతో చదువుకునే వాడికి తెలియజెప్పాలి అంటే కేవలం ఇట్లా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మన పవర్ ఏంటో, మన సత్తా ఏంటో, మన ఓటు బ్యాంక్ యొక్క దమ్మేంటో చూపించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము చెప్తుంది ఒకటేనండి, తెలంగాణ ప్రజలకు కూడా చెప్తుంది ఒకటే. తెలంగాణలో ఉన్న వ్యక్తులతో మీరు ఈ రోజున ఇప్పటి వరకు ఓట్ బ్యాంక్ అనేది, పర్సంటేజ్ ఆఫ్ ది ఓటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది హైదరాబాద్లో. ఎందుకు తగ్గుతుంది? అక్కడ ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అట్లా వదిలాడు, లీకులు వదిలాడు. ఎందుకైందండి? పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా బలంగా ఉంది, సెంట్రల్ యొక్క బెటాలియన్స్ ఉన్నాయి. కదిలితే కాల్చి అవతల పడేస్తారు తప్ప ఓటర్కి ఎక్కడా కూడా ఇబ్బంది కానివ్వరు. అలాంటి అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ మనకు పటిష్టంగా ఉన్నప్పుడు ఓటర్ బయటకు వచ్చి ఓటేయడానికి ఇబ్బంది ఏంటండి? రోజు ఉండే పనులే ఈరోజు అక్కడ సెలవు ప్రకటించున్నారు. అద్భుతమైనటువంటి ఒక రక్షణ వ్యవస్థలో మనకు ఓటింగ్ జరుగుతూ ఉన్నది. నీ ఒక్క ఓటు హైదరాబాద్ జీవితాన్ని మార్చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకు అలా ఆలోచించకూడదు మనం ఈ రోజున? ఎప్పుడు మన ఇల్లు, మన సైడ్ కాలం, మన రోడ్డే కాదండి. వ్యవస్థ ఏంటి, హైదరాబాద్ పూర్వ హైదరాబాద్ ఏంటి, ఇప్పుడున్న హైదరాబాద్ ఏంటి, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఏమి కమిట్మెంట్ ఇచ్చిందనేది తెలుసుకోండి ఈ రోజున. ఇలాంటి పరిస్థితులు ముందుకెళ్లాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనం చూసాం వీళ్ళ ఆందోళనలు, వీళ్ళ వ్యవహారాలు. ఎంఐఎం పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి దానికి పొత్తు పెట్టుకున్నారు. మరి కార్పొరేటర్ దానికి ఎందుకు పెట్టుకోలేదండి? అంటే ఇక్కడ మళ్ళీ పెట్టుకుంటే ఏ రకంగానైనా సరే ఓట్లు వెళ్ళిపోతాయేమో, జనాల తీవ్ర వ్యతిరేకత ఉంది అని ఆలోచన పొత్తు పెట్టుకోవాలా. నేను ఒక అతను కార్టూన్ వేసి పంపించాడు. ఏ పైపులో పోసినా ఆ నీళ్లు ఎంఐఎంకి వేసినా, టీఆర్ఎస్కి వేసినా, కాంగ్రెస్కి వేసినా ఒకే టీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నాయి. ఒక్క బీజేపీకి ఓటు వేస్తే మాత్రమే డైరెక్ట్గా బీజేపీకి వెళ్తుంది. ఇక్కడ ఎటువంటి కూడా చీకటి ఒప్పందాలు కానీ అంతర్గత కమిట్మెంట్లు ఏమి లేవు భారతీయ జనతా పార్టీకి. ఈరోజు చూసారా మీరు, దేశంలో 6.5 సంవత్సరాలుగా అవినీతి లేని పరిపాలన భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. ఏ శాఖలోన కరప్షన్ ఉందండి ఈ రోజున? ఎక్కడైనా కుంభకోణం బయటపడిందండి? ఎందుకని బయటపడలేదు చెప్పండి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఏ కాంట్రాక్టుల కోసమో, ఏ నామినేటెడ్ పదవుల కోసమో, నా కొడుకుకో, నా భార్యకో, నా తమ్ముడికో, నా బావమరిదికో, నా మామకో, నా బావకో, నా అక్కకో, చెల్లికో పదవుల కోసం పనిచేయరండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశంలో నేను బ్రతుకుతున్నందుకు ఎంతో కొంత భరతమాత రుణం తీర్చుకుందామని పనిచేస్తున్నారు తప్ప ఒరిజినల్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బ్రతికి ఉంది అంటే ఈ యొక్క దేశంలో కేవలం వ్యక్తి, కార్యకర్త కమిట్మెంట్ వల్లనే. మన యొక్క భారతీయ మూలాలు వాళ్ళు అణువణువ జీర్ణించుకు చేసుకొని ఆ అణువణువున మూలాలని ప్రచారంలో తీసుకొచ్చి వాళ్ళు ఒక చిన్న కొద్ది అన్నం, కొద్ది సాంబారు ఉన్న సార్ బతికేస్తారు కార్యకర్తలు. లగ్జరీ కార్లు, ఒక మందులు, బిర్యానీలు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త అక్కర్లేదు. అలాంటి కార్యకర్తలను పట్టుకొని ఎంఐఎం పార్టీ విపరీతంగా దూషిస్తూ ఉన్నది ఈ రోజున. టీఆర్ఎస్ ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం తెలంగాణ రాష్ట్ర భావజాలం మీద గెలిచిందే కానీ జాతి భావజాలం, దేశ అభివృద్ధి, దేశ డెవలప్మెంట్, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ మీద గెలవల. ప్రజలు తెలుసుకోవడానికి ఒక 6 సంవత్సరాలు పట్టింది. ఈ రోజున ఒక దుబ్బాక ఎన్నికల దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు ఇంత వ్యతిరేకత ప్రజల్లో పాతుకుపోయింది అంటే మీరు ఏం చేశారు? ఈ రోజున కొన్ని వేల కోట్ల దుర్వినియోగం చేశారు. అక్రమంగా కొన్ని అంచనాలు లేని ప్రాజెక్టులు పెట్టుకున్నారు, అలిమి కాని ప్రాజెక్టులు పెట్టుకున్నారు. ఈ రోజున ఏమైంది? అవన్నీ హైదరాబాద్ని తినేసినాయి. ఈ రోజున అదే డబ్బులు కనుక ఉంటే నిజమైనటువంటి అభివృద్ధి మీరు చేసేవాళ్ళు హైదరాబాద్ నగరానికి. ఇవాళ చూసారా, రోడ్లు చూసారా మీరు? నరక యాత్ర అనుభవిస్తున్నారు. నా పాపం నల్లాళ్ళలో కొట్టుకుపోయినటువంటి చిన్న చిన్న ఆడపిల్లలు, 12 సంవత్సరాల పాపలు, ఎలక్ట్రీషియన్స్, ముసలివారు, ఎన్నో శవాలు ఈ రోజున చెరువుల్లో తేలిని. దీని బాధ్యులు ఎవరండి? అలిమి కాని వ్యక్తిగత హామీలు ఇవ్వటం, ఆ వ్యక్తిగత హామీలు తీర్చుకోవడానికి మిగతా ప్రజలు కట్టినటువంటి పన్నులు మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ పనికి మాలినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అడగిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వటం, ఇష్టానుసారంగా దోచిపెట్టడం, ఆర్థికపరమైన వెనుకబాటు కాకుండా కులపరమైన వాళ్ళకి దోచిపెట్టడం. దానివల్ల నష్టపోతుంది ఎవరండి? నిజంగా పేదవారికి అందాల్సిన ఫలాలు అందకుండా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం ప్రాంతీయ పార్టీలు ఈ రోజున దోచిపెడతామని ఈ రోజున ఇవాళ మీరు దోచుకు తింటున్నారండి. రేపొద్దున పరిస్థితి ఏంటి? ఏ రోజైనా నీ యొక్క వ్యక్తి, నీ యొక్క కుటుంబాన్ని ఎవరన్నా పోషించాడా? నీ భోజనం కాకుండా పక్కింటి భోజనం పెట్టాడా? వాళ్ళు ఇచ్చేటటువంటి చిన్న సంక్షేమ పథకం ఇచ్చే డబ్బులు ఎంత అండి? నెలకు ఒక 1000 రూపాయలు, 1500 బెనిఫిట్ పొందుతుంది.
దానితో నీ కుటుంబం జరుగుతుందా? నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అంటే కళ్ళల్లో చూపు, నోటి మాట, కాలికి ఓపిక ఉంటే కనీసం కుటుంబం కోసం రోజుకి 8 గంటలు కష్టపడితే అప్పలంగా ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పనికిమాలిన సంక్షేమం కూడా కాదండి అది, అప్పలంగా ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూడవు. నీ కష్టంతో నువ్వు కనుక బ్రతుకుతా ఉంటే వాళ్ళు ఇచ్చే 1000కో 1500కో కక్కుర్తిపడి, వాళ్ళు ఇచ్చేటటువంటి బిర్యానీ ప్యాకెట్కో, వాళ్ళు ఇచ్చేటటువంటి మందు సీసాకో కక్కుర్తి పడకుండా నిజమైన ఓటు వేస్తావు. ఇవాళ ఒక క్వార్టర్ బాటిల్ కొనుక్కుంటే 200. నువ్వు పడిన కష్టంలో తాగడానికి ఒక గంట పని నీకు అది, కానీ వాళ్ళు ఇచ్చే క్వార్టర్ నీ జీవితాన్ని పోగొడుతుంది. నువ్వు ఇచ్చే ఓటుని కొంటున్నారు. ఎప్పుడైనా మాట్లాడగలవు? నువ్వు వెళ్ళి ఏమయ్యా మా ఏరియాలో నువ్వు ఏమైనా చేయగలవు చెప్పగలవా? ఈ రోజున భారతీయ జనతా పార్టీని ఎవరైనా విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయినా సరే దేశానికి నష్టం చేశారా? ఈ వ్యక్తుల వల్ల, భారతీయ జనతా పార్టీ వలన దేశానికి ఏమైనా హాని జరిగిందా? భారతీయ జనతా పార్టీ వలన దేశానికి మేలే జరిగింది. గడిచిన చరిత్ర మొత్తం తీసుకోండి మీరు. ఈ రోజున నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఈ రోజున సిఏఏ గురించి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి. కొన్ని లక్షల మందిని చంపేసిన రోజే మనం మాట్లాడలేకపోయారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దెబ్బకి పోరాడింది భారతీయ జనతా పార్టీ. లక్షల మందిని చంపేశారు ఆ రోజున కొంతమంది మత శక్తులు, మత ఉన్మాదులు. ఇప్పుడు ఈ రోజున నిజమైన భారతీయులు గనక మా భారతదేశానికి వస్తే, మీ యొక్క పుట్టింటికి గనక వస్తే, పుట్టిళ్ళు అంటే మన భారతీయ వస్తే వాళ్ళకి మేము మెంబర్షిప్ ఇస్తామంటే అతను అంటున్నాడు, ఒక అతను ఓట్ల కోసం 40 లక్షల మంది అమెరికన్స్ కనుక ఇండియన్స్ వెళ్ళగొడితే ఎక్కడ పెట్టుకుంటామయ్యా అని. ఒక వ్యక్తి ఎవడన్నా వెళ్ళగొడితే ఎక్కడ పెట్టుకుంటాడండి? కళ్ళల్లో పెట్టి చూసుకుంటాం నా భారతీయుల్ని. అలా వచ్చిన వారికి మేము ఆశ్రయం ఇస్తామయ్యా మేము పెడితే, ఈయన చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ వస్తే స్థానం ఎక్కడుంది అంటారు. అంటే మీరు ఇచ్చే స్థానం ఎవరికి అంటే నిజమైన భారతీయులకు కాదనమాట. ఒక రోహింగ్యాలకి, చైనా వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి స్థానం ఇస్తారు మీరు. నిజమైన భారతీయులు వచ్చేసి నేను బాబు నీ భారతీయుడిని, హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అమెరికా నుంచి వస్తానంటే కనుక నేను వస్తానంటే స్థానం ఇవ్వలేము మనం. నిజమైన భారతీయులకేమో స్థానం ఇవ్వలేమా? ఈ బంగ్లాదేశ్ నుంచో, మయన్మార్ నుంచో, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన రోహింగ్యాలకు మీరు ఇష్టానుసారంగా ఒక దుర్మార్గులకి, ఉన్మాదులకి మీరు స్థానం ఇస్తారు. ఈ రోజున వాళ్ళు వేళ్ళునుకు పాతుకుపోయి ఈ రోజున రెవల్యూషన్స్ తీసుకొచ్చేసి ఆ ఒరిజినల్ భారతీయుల్ని కొడతంటే, తిడతంటే, పేకలు కోస్తంటే, హత్యలు చేస్తుంటే, బాంబులు పేలుస్తుంటే చూస్తా కూర్చోవాలి ఒరిజినల్ భారతీయులు. ఇది మతోన్మాదమా? భారతదేశం గురించి, భారతీయుల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడడం మతోన్మాదమా? ఎక్కడి నుంచి వచ్చిందని మీకు ఆలోచన? ఈ రోజున నీ ఓట్ల కోసం, సీట్ల కోసం ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి, స్వయాన ఉన్నటువంటి మీ యొక్క మంత్రులు మందు తాగి మీటింగుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఏం చేస్తూ ఉన్నారు మీరు? అంటే వాళ్ళకి మీరు ఓట్లు ఇవ్వాలా? ఈ రోజు నేను చెప్పేది ఒకటే మిత్రమా, మీ దగ్గర టచ్ ఫోన్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో తెలుసుకోండి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది. నేను భాగ్యనగరంగా మారుస్తాను, ఒరిజినల్ భాగ్యనగరంగా ఉంచుతానని చెప్పింది. కానీ హైదరాబాదుని ముక్తాబాద్ అని చెప్తాను చేయట్లా. భాగ్యనగర్ పట్టణాభివృద్ధి సంస్థ 1981లో టంగుటూరి అంజయ్య గారు ఇచ్చినటువంటి, ఆయన ఇచ్చింది ఏంటండి, ఏమిచ్చాడు? ఒరిజినల్ భాగ్యనగర్ పట్టణాభివృద్ధి సంస్థ అని ఉంది అక్కడ, అంజయ్య గారు. ఆ బోర్డు ఎందుకు వచ్చింది? గడిచిన 30 ఏళ్లలో నువ్వు పేర్లు మార్చేసావు. ఒరిజినల్గా ఉన్నటువంటి భాగ్యనగర్ అభివృద్ధి సంస్థని హైదరాబాద్ అభివృద్ధి సంస్థ చేసేసావు. హైదరాబాద్ అని ఒక బ్రాండ్, కానీ ఒరిజినల్ హైదరాబాద్ అది. భాగ్యనగరానికి మూల కారణమైన భాగ్యలక్ష్మి టెంపుల్ని మీరు కూల్చేస్తారా? మీరు కూల్చేస్తా కూర్చుంటే అక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ చూస్తా కూర్చోవాలా? టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం మీద పొత్తుంది కదా, వీళ్ళే మాట్లాడరు. ఎందుకని? మాట్లాడితే మళ్ళీ ఎంఐఎం పుట్టింది అని భయం. ఎంఐఎం పుట్టింది ఏ విధంగా పుట్టిందండి? ఏమైనా దేశాభివృద్ధి కోసం పుట్టిందా? పూర్తిగా మతోన్మాదంతో, మతం కోసం పుట్టిన పార్టీ మజ్లిస్ పార్టీ. వాళ్ళు ఏది మాట్లాడినా మేము భరించాలి. భారతీయులు అండి, భారతీయ జనతా పార్టీ హిందువులు కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి, అఖిల భారతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయులే. ఈ భారతదేశంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జైన్, పార్సీ, సిక్కు, జైన్స్ ప్రతి ఒక్కళ్ళు భారతీయులే. దిస్ ఇస్ ద భారతీయ జనతా పార్టీ స్లోగన్. ఈ స్లోగన్ మాట్లాడితే మతోన్మాదం. ముస్లిమ్స్కి ఏమైనా ఇబ్బంది పెట్టిందండి భారతీయ జనతా పార్టీ? ఉత్తరప్రదేశ్లో ముస్లిం జనాభా ఎంతమంది ఉందండి? అక్కడ అధికారంలోకి ఏ విధంగా రాగలిగిందండి? బీహార్లో ముస్లిం జనాభా ఎంతమంది ఉన్నారండి? అక్కడ ఏ విధంగా అధికారంలో రాగలిగిందండి ఈ రోజున? ఇదే విధంగా ఒకసారి ఆలోచించండి, ఎందుకు భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నారు అనేది. ఈ రోజున చరిత్రలో 72 సంవత్సరాలకు స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు దాటిపోయింది. 72 సంవత్సరాల్లో ట్రిపుల్ తలాక్ అనే బిల్లుని ఏ చట్టమైనా చేయగలిగిందా? ఏ ప్రభుత్వాన్ని చేయగలిగిందా? ట్రిపుల్ తలాక్ అంటే ఏంటండి తెలియకపోవచ్చు, నేను చెప్తా మళ్ళీ ఒకసారి. తలాక్ అంటే విడిపోవటమే. ఒక భార్యతో శరీరాన్ని పంచుకొని, మనసు పంచుకొని, పిల్లల్ని కానీ ఒక చిన్న తలకాయ ఊపితే తలాక్ అంటే కుటుంబం వెళ్ళి ఏం పరిస్థితి ఏంటండి? ఆడమ్మే పరిస్థితి ఏంటండి? ఆ పిల్లల భవిష్యత్తు ఏంటండి? వాళ్ళ యొక్క జీవనోపాధి ఏంటి? వాళ్ళ బాగోగులు ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ కెరీర్ ఏంటి? వాళ్ళ స్కూల్ ఏంటి? వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి?
వాళ్ళకి జీవితం తలాకంట అయిపోతుందా? ఈ దేశంలో పుడుతూ, ఈ భూగర్భంలో ఉంటూ, ఈ భూమి మీద బతుకుతా, ఇక్కడ నడి గడ్డ మీద ఉండి నాకు ఒక రూలు, మీకు ఒక రూలు, మీకు ఒక చట్టం, నాకు ఒక చట్టం, మిగతా వాటిలో పెట్టుకోండి, మీ ఆర్థిక అంశాలు పెట్టుకోండి, కింద మీద పడండి. ఒక జీవించడానికి, ఒక మొగుడు పెళ్ళాన్ని జీవించడానికి చట్టాన్ని కదిలిచ్చే దమ్ము కూడా కాంగ్రెస్ చేయలేకపోయింది. బీజేపీ ప్రభుత్వం ఏమనుకుందంటే ఇక్కడ మేము చేసేది ఆత్మవిమర్శ చేసుకున్నా కూడా ఒక బలమైనటువంటి అంశం, నేను ఎక్కడ తప్పు చేయట్లేదు భారతీయ జనతా పార్టీ, నేను చేస్తుంది ముస్లిం ఆడపడుచులకి న్యాయం చేస్తున్నామని కమిట్మెంట్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ట్రిపుల్ తలాక్ బిల్లుని ఎంతో సాహసోప నిర్ణయం తీసుకొని ఉభయ సభల్లో పాస్ చేయించగలిగారు. అదే బీజేపీ చేసిన తప్పండి. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసేసి సమన్యాయం చేయడం కోసం విడాకులు సేమ్ అందరికి ఒకే విధంగా ఉండాలి, ఇష్టం లేకపోతే, ఇష్టం ఉంటే ఉండాలి. కానీ ఒక చిన్న మాట వల్ల, చిన్న తలకాయ ఊపటం వల్ల గనక దెబ్బతింటే ఇది తీవ్రమైనటువంటి వ్యక్తిగతంగా చేసినటువంటి స్వార్థం, దాన్ని కట్ చేసింది. అది ముస్లిమ్స్ చేసినటువంటి ఒక బలమైన చట్టం భారతీయ జనతా పార్టీ చేసింది. ఇక్కడ ఏమన్నా స్వార్థం ఆలోచించిందా? ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏం చేసిందండి? ఆడపిల్లలకు న్యాయం చేసింది. ఒక ముస్లింలు ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారిని దేశానికి రాష్ట్రపతి చేసిన ఘనత ఎవరిదండి? భారతీయ జనతా పార్టీ. ఎందుకని ఆలోచించరు మీరు ఈ రోజున? ఎందుకని ఆలోచించరండి మీరు ఈ రోజున? పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ భారతీయుల మీద లేదు, భారత ప్రభుత్వాల మీద మీకు లేదు ఈ రోజున. కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా ఏం చెప్పాడండి? మేము అనవసరంగా మేము ఇక్కడ ఉన్నాము, చైనా సహకారం తీసుకుని మళ్ళీ మేము 370 ఆర్టికల్ పునరుద్ధరించుకుంటామని చెప్తున్నాడు. ఒక తలకాయ ఉందండి అసలు ఈ రోజున? 370 ఆర్టికల్లో ఉన్నట్టు నష్టాలు ఏంటండి, కష్టాలు ఏంటండి ఈ రోజున? దేశంలో కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిలు ఇండియాలో ఏమైనా పెళ్లి చేసుకోకూడదు. కాశ్మీర్లో ఉన్నటువంటి అమ్మాయిలు భారతదేశం ఏ రాష్ట్రంలో పెళ్లి చేసుకోకూడదు. అక్కడున్న అబ్బాయిలు మాత్రం ఇతర రాష్ట్రాల్లోనే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అవ్వా, ఇది ఎక్కడ ధర్మం సార్? మీ అమ్మాయిలేమో దేశంలోనే పెళ్లి చేసుకోకూడదు, మీ అబ్బాయిలేమో దేశంలో ఎవరినైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడున్న 30 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఎవరు స్థలం కొనకూడదు, వాళ్ళు ఎక్కడైనా స్థలం కొనవచ్చు. ఇది చట్టమా? ఇలాంటి చట్టాలని పెంచి పోషించింది నెహ్రూ. ఇలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ వచ్చి నీతులు చెప్తా ఉన్నారా? ఇలాంటి వాళ్ళు ఎంఐఎం పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, వీళ్ళందరూ కూడా వీళ్ళతో కుమ్మక్కైపోయి నీ రాజకీయాల కోసం అదేమంటే మూడో ఫ్రంట్ అంటాడు, మాట్లాడితే మూడో ఫ్రంట్ అయిపోయింది. విని జనాలకు కూలి పెట్టినంత కాలం అయిపోయింది, వినే పరిస్థితి లేదు. వాళ్ళ 370 ఆర్టికల్ రద్దు చేసే విషయం కావచ్చు. ఎవరి కోసం రద్దు చేసింది భారతీయ జనతా పార్టీ? కాశ్మీర్లో ఓట్ బ్యాంక్ కోసం చేసిందా? అక్కడ మన దేశంలో, మన భూభాగంలో, మన యొక్క బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కాశ్మీర్ అభివృద్ధికి 70 ఏళ్ళగా 25% డబ్బులు కాశ్మీర్ ఖర్చు పెడుతున్నాం. ఏంటి ఉపయోగం అనిపించింది భారతీయ జనతా పార్టీ? ఇంత డబ్బు ఖర్చు పెడతా ఇక్కడ జనాల్లో 2 జెండాలా? పాకిస్తాన్ జెండా, ఇండియా జెండా. ధర్మం అండి? మన ఇంటి మీద ఏ జెండా ఉండాలి? నువ్వు భారతీయుడివా, ఇతర దేశస్తుడివా? కానీ అదే ఇంటి మీద కాశ్మీర్ వెళ్తే మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ చట్టం చేయకముందు 2 జెండాలు ఎగురుతుంటాయి, పాకిస్తాన్ జెండా, భారతీయ జెండా. అవసరం అండి? ఆ లాల్ చౌక్ అనే సెంటర్లో పాకిస్తాను స్వాతంత్రానికి వాళ్ళు జెండా ఎగరేసుకొని సంబరాలు చేస్తారు. ఇప్పుడు ఏమన్నా చూద్దాం. దేశంలో సమన్యాయం ఉండాలండి. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మనం అనుకున్నది ఏంటి? వాజ్పేయి గారి నాయకత్వంలో స్వర్ణ చతుర్భుజి హైవేలు వేసాం ఆ రోజు. ఎందుకన్నారు కాశ్మీర్ టు కన్యాకుమారి అని ఆ రోజున? ఆయన ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ వరకు ఎందుకన్నారండి ఆ రోజున? దేశం అంతా కూడా సమానంగా ఉండాలి, అన్ని రాష్ట్రాలు కూడా అన్ని సంక్షేమ పథకాలు, అన్ని హక్కులు, అన్ని రాజ్యాంగం ప్రకారం అన్నీ పొందాలి అని చెప్పి ఆయన పెట్టారు. ఆ రోజున ఉన్నటువంటి యొక్క రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అమలు జరిగిందండి. ఆ పన్నటి వరకు కూడా జరగల. వీళ్ళు వెళ్ళి ఓట్ల కోసం మాట్లాడితే మతోన్మాదం. ఇది ఒక అంశం. రెండోది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై చాలా కేసులు ఉంటాయి. ఎందుకంటే చెప్పండి, మన సర్వే రిపోర్ట్లో కూడా బీజేపీ కార్యకర్తలపై కేసులు ఎక్కువ ఉన్నాయి అన్నారు. అసలు బీజేపీ కార్యకర్తలపై కేసులు ఎందుకు పడుతుంది తెలుసా మీకు? ఈ దేశంలో చట్టాలను అమలు చేయమని, ఈ దేశంలో అందరికీ సమన్యాయం చేయమని గొంతెత్తి రోడ్డు మీదకి వచ్చి పోరాడి ఉద్యమాలు చేసి 70 ఏళ్ళకి ఎంతోమంది చనిపోయి, ఎంతోమంది గాయాలు పాలై, ఎంతోమంది అపఖ్యాత పాలైంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇక్కడ ఉన్న స్థానిక ప్రాంతీయ ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి దుష్ట కాంగ్రెస్ ప్రభుత్వం దొరికినోడి మీద కేసు పెట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. ఏబీవీపీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు దేశంలో మంచి కోసం. వీళ్ళ మీద కేసులు పెడితే ఆ కేసులు తేలేటప్పటికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టింది. కేసులు అంటే వీళ్ళు ఏమన్నా మర్డర్ చేసిన కేసులు లేకపోతే కాదండి, కేవలం అక్రమంగా పెట్టిన బనాయించిన కేసులు. వాళ్ళకి ఒక ఉదాహరణ చెబుతా. అక్రమంగా బనాయించిన కేసులు బీజేపీ వాళ్ళ మీద ఎక్కువ ఉంటాయి. ఈ కేసులు ఎలా ఉంటాయంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన మిత్రులకి. 2018 డిసెంబర్ 12వ తారీఖు మేము విజయవాడలో, అప్పుడు మన డ్రామా చంద్రబాబు యొక్క పరిపాలన జరుగుతూ ఉంది తెలుగుదేశంలో. మేము మిత్రపక్షం విడిపోయాము, తర్వాత సంవత్సరం గడిచింది. అప్పటికి
బాబు ఏది మా జాబు, మా నినాదం ఏంటండి? బీజేపీ భారతీయ జనతా యువ మోర్చా బాబు ఏది మా జాబు నినాదం. విజయవాడలో మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ధర్నా చౌక్లో మేము ముందు సుమారు ఒక 100 నుంచి 150 మంది కార్యకర్తలు ధర్నా చేసుకుంటున్నాం. సరే పోలీసు వాళ్ళు వచ్చారు. మేము చెప్పి 1 గంట ధర్నా చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఉండేదాకా ముందు ధర్నా చేసుకుంటాం అని చెప్పి సామరస్యం చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి నెడతా తీసుకెళ్లారు మమ్మల్ని. తీసుకెళ్తే మేము కూడా కొద్దిగా అక్కడ అందరూ కూడా మనోళ్ళందరూ వచ్చి నెడుతున్నారు మనోళ్ళని. ఎవరినన్నా మేము గాయపరచడం కానీ దూషించడం కానీ లేదు. మమ్మల్ని కావాలని తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ భారతీయ జనతా యువ మోర్చాని తొక్కేయాలని ఆ రోజున సామరస్యంగా ధర్నా చేసుకున్నాం. సామరస్యంగా స్టేషన్లో తీసుకెళ్లారు మమ్మల్ని. హ్యాపీగా టీ ఇచ్చారు పోలీసులు, అన్నం పెట్టారు, టిఫిన్ చేసాం, భోజనం చేసాం. ఏం చేశారండి వీళ్ళు పెట్టిన కేసులు ఏంటంటే, మేము స్టేషన్లో దొల్లిచ్చామంట, పోలీసుల్ని తొక్కామంట, కింద పడేసి బెంచీలని పగలగొట్టామంట, వాళ్ళని అమ్మనాబూతులు తిట్టామంట, డ్యూటీలో ఉన్న అధికారుల్ని గాయపరిచామంట అని మమ్మల్ని రిమాండ్కి తరలించడం కోసం 90 మందిని కేసులు వెరికిస్తే 10 మంది కస్టడీలో తీసుకున్నారు. 10 మందిని, వాళ్ళు నేను ఒకడిని. మా మీద 3 సెక్షన్ల కింద 3 స్టేషన్స్లో ఒక 15 సెక్షన్స్ కింద 3 స్టేషన్లోకి బనాయించారు. తోటలవల్లూరు కానీ, సత్యనారాయణ, గవర్నర్పేట. ఈ అక్రమ కేసులు, మేము చేసే ధర్నా ఏంటి, నువ్వు పెట్టిన కేసులు ఏంటి? 3 క్రిమినల్ కేసులు మీరు బనాయించారు ఆ రోజున. ఇదే విధమైన కేసులు దేశం మొత్తం పెడుతున్నారని ప్రాంతీయ పార్టీల వాళ్ళు. ఈ విధంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గతి ఏమైందండి? ఈ రోజున అన్యాయంగా భారతీయ జనతా పార్టీని 40 రోజుల పాటు దేశం మొత్తం తిరిగి కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి, రాహుల్ గాంధీతో కుమ్మక్కయ్యి దేశం మొత్తం తిరిగాడు. ఏపీలో సీట్లు పోతున్నాయి, అడుగుడిపోతున్నాయని మర్చిపోయాడు. దేశం మొత్తం తిరిగాడు 40 రోజులు తిరిగాడు. మమతా బెనర్జీతో ములాఖత్ అయ్యి అటు అన్ని రాష్ట్రాలు పోయాడు. ఏమైంది చివరికి? ఇక్కడ సంగతి ఏంటి బాబు, ఈ ఏపీలో సంగతి మర్చిపోయాడు, పరిగెత్తావు. ఏమైనా ఉపయోగం ఉందా నీకు? ఏమైంది చివరికి? ఏమైంది? 23 సీట్లతో చివరికి పక్కకి వెళ్ళిపోయావు. ఇలాని ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు లోకల్ వైసీపీ ప్రభుత్వం, మరి వీళ్ళు ఎన్ని రకాల కేసులు మరి రకరకాలు చేస్తారో తెలియదు. ఒరిజినల్గా పెట్టిన కేసులు అయితే బీజేపీ కార్యకర్తల మీద ఒప్పుకుంటాం. అక్రమంగా బనాయించిన కేసులండి. వాళ్ళు మన హైదరాబాద్లో కేసులు చెప్పారు, బీజేపీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వైసీపీ మీద కాంగ్రెస్ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పారు. ఈ కేసులు ఎలా వచ్చినాయి? భారతీయ జనతా పార్టీ మీద కేసులు ఎట్లా వచ్చినాయి? అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజున బాబు ఏది మా జాబ్ అన్నది కేసులు పెట్టిన కేసు, క్రిమినల్ కేసులు అక్కడ ఈ రోజున దొంగ కేసులు పెట్టి నిలబడతాయండి. విజయవాడ కృష్ణా జిల్లా జడ్జి గారు ఆ రోజు మమ్మల్ని కాపాడారు. భగవంతుడు ఎక్కడున్నాడో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, పోలీసు వ్యవస్థని, అక్కడ వైద్య అధికారిని, మాకు వైద్యం చేసే అధికారిని పచ్చి బూతులు పెట్టారు. వీళ్ళ దగ్గర వెపన్స్ లేవు, ప్రీవియస్గా క్రిమినల్స్ కాదు, వీళ్ళు ఇంతమంది రౌడీ షీట్లు కాదు, వీళ్ళని రిమాండ్కి మీరు అడగటం తీవ్రమైన తప్పు చేస్తున్నారు, మీరు ప్రభుత్వం తొత్తులుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆయన జడ్జి గారు 1.5 గంటల పాటు మా యొక్క 7 కోసం 1.5 గంట మాట్లాడారు. ఈ కేసులు ఇలా బనాయించారు. ఆ రోజు జడ్జి గారు కనుక మాట్లాడకపోతే ఇది అదే రిమాండ్ పంపించి తప్పుడు కేసులు పెట్టేసేవాళ్ళుగా, ఆ రోజున తప్పుడుగా రిమాండ్ పెట్టేసి ప్రెజర్ చేసేవాళ్ళుగా, కస్టడీలో తీసుకొని. అంటే జడ్జీలు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ తప్పుడు కేసులు తప్పు అని చెప్తే తప్ప మాకు ఆ రోజు బెయిల్ ఇవ్వలేదు. ఇదండి ఈ కేసులు పట్టడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు అంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తారు. అంత తప్ప ఓట్లు వేసినా ఇంతే ఉంటాడు కార్యకర్త, వేయకపోయినా ఇంతే ఉంటాడు. వేయటం వల్ల జరిగేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కంటే కూడా నువ్వు పుట్టిన జన్మభూమి, కర్మభూమి, ఒక భరతమాత భూమి, వేద భూమికి న్యాయం చేసినట్టు ఓటర్ అనే వ్యక్తి. మీరు ఓటింగ్ వేయటం వల్ల జరిగే న్యాయం ఎవరికి? పార్టీకి కాదండి. ఈ యొక్క పార్టీ అనేది దేశాభివృద్ధిలో ఒక వారధి. ఓటర్కి, ప్రజలకి దేశ అభివృద్ధిలో ఒక వారధి భారతీయ జనతా పార్టీ. ఈ వారధి ద్వారా వెళ్తే సరైన న్యాయం జరుగుతుంది. మనం కాబట్టి మన బిడ్డలన్నా శుభ్రంగా బ్రతుకుతారు. అసలైనటువంటి భారతదేశం యొక్క సిద్ధాంతాలు ఏంటి, అసలైన భారతదేశం పునాదులు ఏంటి, అసలైన భారతదేశం యొక్క వేదాలు ఏంటి, అసలైన భారతదేశం యొక్క చరిత్ర ఏంటి, సనాతన భారతదేశం చరిత్ర ఏంటి. మన తాత కులం ఇచ్చాడు, మన ముత్తాత ఒక మతం ఇచ్చాడు, అంతేగా? ఒరిజినల్గా అదేగా మంది. మన నాన్న, మన తాత, మన ముత్తాత ఏదైతే ఇచ్చాడు అదే కదా మన వారసత్వం. దేశానికి కూడా ఒక వారసత్వం ఉంది. పూర్వపు భారతదేశం, మధ్య భారతదేశం, ఇప్పటి భారతదేశం. ఇలాంటి భారతదేశం కోసం బీజేపీ కోట్లు ఏమి చెబుతున్నాం కానీ నీకు దోచిపెడతాను, నాకు దోచిపెడతాను అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు. ఇలా చేస్తుంటే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎంఐఎంని తిడతాడు, అటు బీజేపీని తిడతాడు. ఎవరు మీరు? ఎంఐఎంతో మీరు ఎందుకు అసెంబ్లీలో పొత్తు, ఎందుకు జీహెచ్ఎంసీలో పొత్తు లేదంటే మళ్ళీ జనాల వ్యతిరేకత ఉంది. ఎంఐఎం మీద బాగా కక్షతో ఉన్నారు అక్కడ లోకల్గా వీళ్ళు చేసే ఇబ్బందుల వల్ల. మా మీద కూడా కష్టంగా ఉన్నారు. నేను కనుక ఎంఐఎంతో దూరంగా ఉంటే నాకు ఓట్లు వేస్తారు. జనం ఎట్లా వేస్తారండి? ఈ రోజున సమాచార వ్యవస్థ ఈజీగా ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర సమాచార వ్యవస్థ వెళ్ళింది. కాబట్టి ఆలోచించండి. నేను అంటుంది ఏంటంటే మిత్రమా, కుల, మత, ప్రాంత విషయాలు పక్కన పెట్టి నిజంగా భారతీయ జనతా పార్టీ చెప్పేదాంటూ వాస్తవం ఉందా లేదా? బీజేపీ వాళ్ళు ఏమన్నా అవాస్తవాలు చెప్తున్నారా? బీజేపీకి ఉన్న చరిత్ర ఏంటి?
బీజేపీ మాట్లాడే కేంద్ర నాయకత్వం వచ్చి మాట్లాడలేరు. ఎవరెవరు వచ్చారండి? యోగి ఆదిత్యనాథ్ గారు, అమిత్ షా గారు, స్మృతి ఇరానీ గారు, మా యొక్క భారతీయ జనతా యువమోర్చా అఖిల భారత అధ్యక్షులు మన తేజస్వి సూర్య గారు. తేజస్వి సూర్య ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు పెడితే కేసులు బనాయిస్తారా మీరు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది మీద కేసులు పెడతారని? భారతీయ జనతా పార్టీకి కేసులు కొత్త కాదండి. ఇవాళ భారతీయ జనతా యువమోర్చాలో ఎవరైనా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, దేశాధ్యక్షుడు పనిచేస్తున్నారంటే ఈ పార్టీకే వాళ్ళు నలగాల్సిన మీద నలిగిపోయి ఉంటారు. ఎందుకు నలిగిపోయి ఉంటారంటే భయం అనేది పోయిద్ది. ఎన్నో రకాల ఇష్యూస్ చూస్తుంటారు. మా ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటే తెలుసుకోవాలి. టీఆర్ఎస్ కానీ అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ మా ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఉండే ప్రోగ్రామ్స్, అంత క్రిటికల్గా ఉంటాయి భారతీయ జనతా పార్టీ యాక్టివిటీస్. ఆ క్రిటికల్ దాంట్లోనే ట్రైనింగ్ పూర్తయి ఈడు అధ్యక్షుడు అవుతాడు, ఏ యువమోర్చా అధ్యక్షుడు అవుతాడు. మేమైనా మాకు పై నాయకులైనా నువ్వేం పెడతావు, నువ్వేం చేస్తావు, కేసు పెడతావు, ఏం చేయగలుగుతావు? రేపు పొద్దున నిరూపించగలుగుతావా? తేజస్వి సూర్య గారిని ఏమైనా చేయగలుగుతారు మీరు? అతను ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఈజ్ ద హై నాలెడ్జబుల్ పర్సన్. మీలాగా 50 ఏళ్ళకి యువమోర్చా కాదు, మీలాగా 45 ఏళ్ళకి యువమోర్చా కాదు. ఈజ్ ద యంగ్స్టర్, డైనమిక్ యంగ్స్టర్, చరిష్మా నాయకుడు భారతీయ జనతా యువమోర్చా అఖిల భారత అధ్యక్షులు తేజస్వి సూర్య గారు. కర్ణాటక చరిత్రను అవకాశం పెట్టిన వ్యక్తి, దేశంలో పునాదులపై సిద్ధాంతాలను అవకాశం పెట్టిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్తే మీరు కంపేసేసి పోలీసులను అడ్డు పెట్టి భాష ప్రయోగించి నీళ్ల క్యాన్లు కొట్టి రాకుండా చేసింది మీరు. వాటిని దాటుకొని లోపలికి వెళ్తే కేసు పెడతారా? కేసు ఎవరి చేత పెట్టిస్తారు మీరు? అక్కడ ఉన్నటువంటి ఉపకులపతి ఎవరైతే ఉన్నారో ఛాన్సలర్ ఆయన చేత కేసు పెట్టిస్తారు. మీరు పెడితే మన ప్రభుత్వం పెట్టిందంటారని. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అది సమాచారం. ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ తాలూకు ఉన్నటువంటి ఏపీలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడున్న వ్యక్తులు చెప్పండి, ఓటు బ్యాంక్ పెంచండి. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగితే నిజమైన ఓట్లు నిజమైన నాయకుడికి, నిజమైన ప్రజాప్రతినిధులకు పడతాయి. అలా నిజమైన వ్యక్తులు పడటం వల్ల నిజమైన ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఈ అక్రమార్కులకు, దుర్మార్గులకు, దుష్టులకు కనుక వేస్తే రేపొద్దున మళ్ళీ యథా రాజా తదా ప్రజ. కొన్ని వేల కోట్లు అక్రమంగా తీసుకెళ్ళిపోతున్నారు హైదరాబాదు అమౌంట్స్. దేశంలోని అత్యంత రెవెన్యూలు, హైదరాబాద్ మంచి రెవెన్యూ, మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం, అంత రెవెన్యూని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఈ రోజున. చూశారుగా మీరు? వ్యక్తిని ఆదరించడం, వ్యక్తిగతమైనటువంటి అభిమానాలు ఉండటం వేరండి. వ్యక్తిని ఆరాధించే పరిస్థితుల్లో దేశద్రోహానికి, రాష్ట్రద్రోహానికి ఎవరు పాల్పడొద్దని ఓటర్స్కి మా భారతీయ జనతా యువమోర్చా తరపున ప్రత్యేకంగా మేము గుంటూరులో ఉండి గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున దుబ్బాక ఎలక్షన్ కావచ్చు, నిన్న జరిగినటువంటి బైపోల్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని, వాళ్ళు చేసేటటువంటి పనుల్ని, వాళ్ళ సిద్ధాంతపరమైనటువంటి బలమైనటువంటి యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీని 70 ఏళ్ళగా కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి కేటాయిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దేశంలో ఇబ్బంది పెడదామనో అదేని కాదండి. ఈ రోజున మహారాష్ట్రలో ఎంత దారుణమైన అంశం అండి. ఈ రోజున మహారాష్ట్రలో ఈ రోజున శివసేన మాతో పొత్తు పెట్టుకుని గెలిచి మళ్ళీ కాంగ్రెస్తో కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధాంతాలను తిలోదకాలు ఇచ్చిన పార్టీ శివసేన పార్టీ. ఇవాళ కదా రేపు నిజం తెలుసుకుంటారు. నిజం తెలుసుకున్న రోజున నెల ఖర్చుకోవాల్సి వచ్చింది. ఈ రోజున నీకు వచ్చిన సీట్లన్నీ, వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ, బీజేపీకి వచ్చిన సీట్లన్నీ, మీ ఇద్దరు కంబైన్డ్గా ఉన్న సీట్లన్నీ మీ అధికారం కోసం చేయొద్దండి. ముఖ్యమంత్రి పదవి టెంపరీ, కానీ నువ్వు చేసేటటువంటి ప్రిన్సిపల్తో చేసేటటువంటి పరిపాలన శాశ్వతం. దీనికోసం చూడండి, ఆలోచించండి, అన్ని వైపుల నుంచి ఆలోచించండి. మీరు వ్యక్తిగత ఆరాధన అనేది ఎంతవరకు మంచిది కాదు. అభిమానం వేరు, ఆరాధన వేరు, ప్రిన్సిపల్స్ వేరు, ప్రోటోకాల్స్ వేరు, పార్టీ విధానం వేరు. భారతీయ జనతా పార్టీ ఒకే ఒక మాట చెప్పిందండి, మొదటిగా దేశం, 2 పార్టీ, 3 వ్యక్తిగతం. చూసారు ఇక్కడ? ఫస్ట్ నేషన్, సెకండ్ పార్టీ, థర్డ్ పర్సనల్. ఎవడన్నా చెప్తున్నాను ఈ రోజున? మిగతా వాడు ఏం లేదు. ఫస్ట్ పర్సన్, నెక్స్ట్ పార్టీ, థర్డ్ కంట్రీ. మిగతా పార్టీల పరిస్థితే, టీఆర్ఎస్ కావచ్చు, మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ ఏమైనా సరే, మొదట పార్టీ, 2 వ్యక్తిగతం. మొదటి వ్యక్తిగతం వాళ్ళకి, 2 పార్టీ, 3 దేశం. మాది రివర్స్ అన్నమాట భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ నేషన్, సెకండ్ పార్టీ, థర్డ్ పర్సన్. దీనికి కట్టుబడి ఉంటేనే కార్యకర్తగా నిలబడిపోతాను భారతీయ జనతా పార్టీలు. ఈ రోజు చూసుకోండి, ఈ రోజున మా దాంట్లో పనిచేసే ప్రతి కార్యకర్తకి అక్కడికి వెళ్ళి ఒక్కడైనా ఓటేసి వస్తాడు, కానీ రాజీ పడ్డ అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడానికి ఈ రోజున. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఓటింగ్ జరుగుతూ ఉంది తెలంగాణలో. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కీలకమైన కీరోలు వచ్చింది. ఇంతకుముందు బీజేపీ ఓటేస్తే గెలిచే పార్టీ కాదని ఏపీలో, తెలుగు రాష్ట్రాల వేల. ఇవాళ మేము చెబుతున్నాం, ఈ రోజున మాది గెలిచే పార్టీ, భారతీయ జనతా పార్టీ గెలుపుకి దగ్గరగా ఉన్నది. ఇప్పుడు వేయండి, వేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే బీజేపీకి, గెలిచే పార్టీకి ఓటు వేయండి. గతంలో ఓటేయమంటే ఎందుకండి అటు ఇటు కాకుండా పోయిద్దాం, ఓటు అటేస్తాం ఇటేస్తామని మన ఎలక్షన్స్లో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయొద్దు. ఒకటి సంగతి నీకెందుకండి, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు ఈ రోజున, తోడికోడల మధ్య సఖ్యత లేదు. ఇక నీకు పార్టీలు కులం కాదు. నువ్వు ఎవరికి నచ్చితే, ఎవరికి మెచ్చితే, దేశాభివృద్ధికి, దేశ సేవకి ఎవరైతే నీకు మనసులో నచ్చుతారో వాళ్ళకే ఓటేయండి. మొగుడికి ఒక ఓటు ఉంటుంది, భార్యకు ఒక ఓటు ఉంటుంది. ఎవరి ఓటు వాడదే. ఇక్కడ ఎవరు శాసించలేరు.
లోపలికి వెళ్తే మా ఆవిడ కదా అని నేను వస్తానంటే ఓటు రానివ్వరు. అక్కడ వ్యక్తిగతమైనటువంటి పవర్ ఒక ఓటు ద్వారా మారవచ్చింది. టీవీ పెడితే రాజకీయాలు, బయట మాట్లాడితే రాజకీయాలు, ప్రతిదీ రాజకీయం అయినప్పుడు మన ఓటు మాత్రం ఎందుకు కూర్చోవాలి? ఇంట్లో కూర్చోవాలి మనం? లేండి, అడుగు వేయండి బయటికి. ఒక 2-3 గంటలు కేటాయించుకోండి. మీకు దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్, మీకు కేటాయించిన పోలింగ్ బూత్, మీ బూత్ నెంబర్కి వెళ్ళండి. ఐడి కార్డు 18 రకాల ఐడి కార్డులు పెట్టింది. ఆధారు, పాను, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటు కార్డు, ఎనీ టైప్ ఆఫ్ కార్డు, మీకున్నటువంటి పాస్పోర్టు ఏదైనా సరే తీసుకోండి, బయటికి వెళ్ళండి. ఏపీలో ఉన్నటువంటి హైదరాబాద్ బంధువులు చెప్పండి, నిజమైన వ్యక్తికి, నిజమైన డెవలప్మెంట్కి ఓటు వేయమని చెప్పండి. తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక బలమైన మెజారిటీతో భారతీయ జనతా గెలిపించి పురాతన హైదరాబాద్ నిర్మించుకుందాం, కాలుష్యం లేని హైదరాబాద్ నిర్మించుకుందాం, మహానగరాన్ని కాపాడుకుందాం, అద్భుతమైనటువంటి దేశంలోని ఒక ప్రప్రదమైన నగరంగా హైదరాబాద్ చూసుకుందాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నది. భారతీయ జనతా యువ మోర్చా తరపున ప్రత్యేకించి అభ్యర్థిస్తూ ఉన్నాము. నిజానిజాలు గ్రహించండి, నిజమైన ఓటులు వేయండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. భారత్ మాతాకి జై.